గడిచిన నెలంతా మనల్ని కాచి కాపాడిన ఆ దేవాది దేవునికి, దేవుని తనయుడికి, మన ప్రాణప్రియుడు, మన రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన యేసయ్యకి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. మరి కొత్తగా మరి ఇవాళ ఫస్ట్ డే మనం ఇంత ప్రార్థన చాలామంది కానీ మనకి ఫస్ట్ దినాన ఈ ఫస్ట్ రోజున మనం దేవుళ్ళ గడపడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మరొకసారి దేవుడికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇక సాక్ష్యంలోకి వెళ్దాము. వెళ్ళే ముందు ఒకసారి యోహాను సువార్త, నా సాక్ష్యమే ఇదమ్మా. నేను సాక్ష్యం చెప్పేటప్పుడు మూడు అధ్యాయాల ద్వారా దేవుడు మాట్లాడాడు. యోహాను సువార్త 1-5 నా సాక్ష్యం, అసలు నేనేంటనేది. రెండవది ఇర్మియా గ్రంథం 3:21 మా శాపాలు పాపాలు, అసలు మేము ఎందుకు ఈ దేవునికి దూరంగా ఉన్నాం, ఎందుకు శ్రమలు అనుభవిస్తున్నాం. మూడవది యెషయా గ్రంథం 65:17 నుంచి చివరి వరకు మా రక్షణ, నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానము, మమ్మల్ని రక్షించిన విధానము. ఈ మూడిట్లోంచి నా సాక్ష్యం చెప్తాను. ఫస్ట్ యోహాను సువార్త 1వ అధ్యాయము 1-5 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగే ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసత్యంలో నేను సత్యంలోనికి, చీకటిలోనున్న నేను వెలుగులోనికి, మృత్యులోనున్న నేను మోక్షంలోనికి వెళ్ళాలంటే నాకు ఒక దేవుడు కావాలి, నాకు ఒక మార్గం కావాలి. ఆ దేవుడు ఎవరు అనేది మనకంటే ముందర పూర్వీకులు వెతికారు. వాళ్ళు కూడా పూర్తిగా దేవుడు తెలిసే సమయానికి చనిపోయారు. ఇది నేను చెప్పాలంటే చాలా పెద్ద కథ. మనం హిందువులం, అంటే హిందూ నదీ తీర ప్రాంతాన నివసించిన వాళ్ళం, మనం ద్రావిడులం. అయితే మనం ఎక్కడి నుంచి మనం విడిపోయి ఈ హిందూ నది ప్రాంతానికి వచ్చిన ఒక దేవుని యొక్క జనాంగమే మనం. కానీ మనం ఫస్ట్ ద్రావిడులం అంటారు, కానీ ఇది బ్రాహ్మిన్స్లో ద్రావిడులు అంటే అతినిష్ట గరిష్ఠులు అని అర్థం. అయితే మనం హిందూ నది తీరాన ఉన్నాం కాబట్టి హిందువులం, అంతేగాని హిందువులు అంటే విగ్రహారాధన చేసేవాళ్ళని కాదు. అయితే ఎందుకు హిందూ నది తీరానంటే, ఇదివరకు వలస వచ్చినప్పుడు దేవుడు, మీకు తెలుసు కదా, దేవుడు ఒకసారి మనుషులు ఆదం దగ్గర పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనుషులు మారతాడని ఫస్ట్ నీళ్ళతో ముంచేశాడు, మనుషులు మారలా. రెండోసారి ఏం చేశాడు, అగ్నితో కాల్చేశాడు సొదొమ గొమొర్రా పట్టణాలు. అప్పుడు కూడా దేవుని తెలుసుకోవాలా, మారలా, దేవుని వైపు తిరలా. మూడోసారి ఏం చేశాడు, ఆయుష్ తగ్గించేశాడు. ఇవన్నీ మన ఆది కాండంలో ఉన్నాయి. అయితే ఆయుష్ తగ్గించేసిన మనుషులు మారారా? 800-900 ఏళ్ళు ఉన్న మనుషులు కూడా 100 సంవత్సరాలు అధిక బలం ఉన్న 80 సంవత్సరాలకు దించేసిన మనుషులు మారలా. ఆయుష్ మార్చాక భాషలు మార్చేశాడు. ఏం చేశాడు, భాషలు మార్చేసిన మీకు అదేదో బేబేలు గోపురం ఏదో కట్టుకుంటారు వాళ్ళు. అయితే ఇంకా హాయిగా ఉందాం అనుకున్నప్పుడు అప్పుడు భాషలు వీళ్ళు భాషల్లో మాట్లాడుకుని ఒకరి నుంచి ఒకడు పాపం సంక్రమిస్తోంది, నేర్చుకుంటున్నారని భాషలు మార్చాడు. మనం తెలివైన వాళ్ళం కదా, ఇప్పుడు నేనున్నాను, నాకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, కాస్త కూస్తా తమిళ్ వచ్చు, తెలుగు వచ్చు. అలా భాషలు నేర్చుకుని పాపం చేస్తున్నారు. అయినా దేవుని వైపు తిరగల. తర్వాత ఏం చేశాడు, వేరు దేశాలకు విసిరేశాడు మనుషుల్ని. అయినా మారారా? మారలేదు. తర్వాత ఏం చేశాడు, ప్రవక్తల్ని పంపించాడు. అయినా మారారా? జనులు పాపం చేస్తూనే ఉన్నారు. అప్పుడు తన కుమారుడైన యేసు ప్రభువుని ఇక తనే ఈ రూపంలోకి మానవ రూపం ఎత్తి వచ్చాడు. అప్పుడు మారారు జనాలు. అప్పుడు కూడా కొందరు మారారు, కొందరు మారలేదు. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగా ఈ హిందూ దేశం ఆ దేవుడు తలో దేశానికి మనుషులు విసిరేసినప్పుడు ఎక్కడ వాటర్ ఉంటే, ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ మనం గుడారాలు వేసుకునేవాళ్ళు, అవునా? ఎందుకంటే నీళ్ళే ప్రాణాధారం కదా, నీళ్ళుంటేనే పంటలు పండుతాయి, మనం బతుకగలుగుతాం కాబట్టి ఆ నీళ్ళదే. అలా మనమందరం ఇటు వలస వచ్చిన వాళ్ళు ఇండియాకి హిందూ దేశంలోకి వచ్చి హిందూ మహాసముద్రం దగ్గర ఉన్నాం కాబట్టి హైందవులం. అంతేగాని హిందువులు అంటే విగ్రహారాధికులని కాదు, ఏమా? అయితే ఇది చెప్పాలంటే ఇగో అన్ని బుక్స్ పట్టుకొచ్చాం, కానీ ఇప్పుడు అవ్వదు. పెద్ద మహాసభ అయితే 2-3 గంటలు తీసుకోవచ్చు. అయితే హిందూ నది తీరాన్ని ఉన్నాం కాబట్టి మనం అసలు ఫస్ట్ ద్రావిడీలం. అయితే ఇలాగా మనం ఈ విగ్రహారాధికులుగా ఉండిపోయాం అన్నమాట. అయితే నా సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇలాగా చాలామంది
చాలా వరకు దేవుళ్ళలోకి వస్తున్నారు, పూజలు చేస్తున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు, కానీ దేవుణ్ణి చూసిన వాళ్ళు లేరు. అప్పుడు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నప్పుడు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నప్పుడు ఇదే శ్లోకం అన్నమాట. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. అసత్యంలోనున్న నేను సత్యంలోనికి. అంటే అసత్యంగా ఉన్న ఈ రాళ్ళు రప్పల్ని పూజిస్తున్నా, వీటికి జీవం లేదు, ఇవి మాట్లాడట్లేదు. మరి దేవుడైనప్పుడు మాట్లాడాలి కదా, వీటికి జీవం ఉండాలి కదా, ఇవి మరణించకూడదు కదా, పలకాలి ఉలకాలి కదా అని వెతికారు. అసత్యం ఇవి అని తెలుసుకున్నారు. సత్యమైన దేవుడి కోసం ఏం చేశారు? వెతుకుతున్నారు కొందరు ఋషులు అంటే మనలాంటి వాళ్ళు, దేవుళ్ళో ఉన్నవాళ్ళు. అయితే చీకటిలో ఉన్న వెలుగు అంటే ఏంటి? ఈ వీటిని పూజ చేస్తున్న బతుకుల్లో వెలుగులు లేవు. చీకటికి సాదృశ్యం ఏంటి? దుఃఖము, ఏడుపు, పళ్ళు కొరుకుళ్ళు, ఈ శ్రమలు, కష్టాలు. వెలుగుకి సాదృశ్యం ఏంటి? ప్రార్థనలు, సంతోషాలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అన్నీ. అయితే చీకటిలో ఉన్న వెలుగులోనికి అంటే ఈ శ్రమలలోంచి నేను జీవంలోకి రావాలంటే అయితే మరణం ఆఖరిదిగా ఘట్టం ఏంటి? మరణంలోంచి మోక్షంలోకి రావాలి. సరే, ఓకే, ఈ శ్రమలు కష్టాలన్నీ అనుభవిస్తాం, ఈ లోకంలో తాత్కాలికం, కానీ పరలోకం చేరాలి కదా. ఆ పరలోకం చేరాలంటే నాకు మార్గం ఏది అని వెతికారు ఋషులు. అయితే అప్పుడు ఋషులుకి ఆత్మ నడిపింపు ద్వారా దేవుడి గుణగణాలు, దేవుడు ఎట్లా ఉంటాడు, దేవుడు ఏంటనేది రాయించారు. పుస్తకాలన్నీ అన్నీ రాశారు వాళ్ళు తాళపత్ర గ్రంథాల్లో. రాసి దేవుడు తెలిసే లోపల వాళ్ళ ఆయుషే చనిపోయారు. కాబట్టి మనకి దేవుడు ఎవరో చెప్పకుండా ఆ మాటలు మటుకు మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులో ఉన్నాయి, బైబిల్లో ఉన్న మాటలు. కాబట్టి అవి ఆ మాటలు సత్యమే, పురాణాలు సత్యమే, పురాణంలో ఉన్న మాటలు, ఉపనిషత్తులో ఉన్న మాటలు సత్యమే. కానీ ఆ మాటలు కొన్ని చెప్తాను. దేవుడు ఎవరో తెలుసుకోకుండా చనిపోయారు, అక్కడ ఆగిపోయింది మంది. అందుకని మనం పూజ దాకానే ఉన్నాం కానీ దేవుడు ఎవరో తెలుసుకోవట్లేదు. ఆ దేవుణ్ణి నేను తెలుసుకున్నా. నేను కూడా ఇట్లాగే వెతికాను అనమాట. వెతికి అసలు దేవుడు ఎవరు, దేవుడు ఉంటే కనబడాలి, ఆయనకు మరణం ఏంటి? ఎందుకంటే నేను పూజించిన దేవుళ్ళు చచ్చిపోయారని చెప్తున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తున్నారు. నాకు నిజ దేవుడు ఎవరు కావాలి? ఎందుకంటే నేను పెద్ద శ్రమలో ఉన్నా, తరతరాల నుంచి మా ఇంట్లో శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమ నేను పోగొట్టాలి దేవుణ్ణి కనుక్కుని, దేవుణ్ణి ఎత్తుకునేది. అయితే అట్లా దేవుణ్ణి వెతికే విషయంలో నేను నా సాక్ష్యాన్ని ప్రారంభిస్తున్నాను. అయితే నేను బ్రాహ్మిన్స్ ఇంట్లోంచి పుట్టాను. బ్రాహ్మిన్స్ అంటే మీకు అందరూ తెలుసు కదా, పిలకుంటుంది, కచ్చపోసుకుని ఆడవాళ్ళు కట్టుకుంటాము, నామాలు పెట్టుకుంటాము, విభూది రేఖలు పెట్టుకుంటాము, పంచి కట్టుకుంటాము, చేస్తాం, పూజలు అవి చేస్తాం మేము. అయితే ఇక్కడ మన పాస్టర్లేమో తెల్లటి అంగీ ధరిస్తారు, మేమైతే తెల్లటి లుంగి పంచి ధరిస్తాం. అయితే అలాంటి బ్రాహ్మిన్స్ ఇంట్లో పుట్టాను. మంచి విగ్రహారాధన చేస్తున్నాము. మా ఇంటి పేరు ఎద్దనపూడి వారు, నా పేరు ఎద్దనపూడి వెంకటరమ అంజనీ దేవి అసలు పేరు. అయితే మా అమ్మగారి పేరు సీతామహాలక్ష్మి, మా నాన్నగారి పేరు రామకృష్ణ. వాళ్ళిద్దరికీ పుట్టాను. అయితే మేము భీమవరం దగ్గర కాళ్ళ అనే పల్లెటూరు మాది. అయితే తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళిపోయాము, మా డాడీ వాళ్ళ ఉద్యోగం వల్ల వెళ్ళిపోయాము. అయితే మంచి విగ్రహారాధన, మంచి మడి ఆచారము. అసలు మాకు కులాలు ఉన్నాయని నాకు తెలీదు. అంటే హిందూ, ముస్లిం, క్రైస్తవులను ఊరికి జెండా చూడడమే తప్ప ముస్లిమ్స్ ఉన్నారని ఎందుకు తెలుసు అంటే హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మేము తప్పకుండా దర్గాకి వెళ్తాం. ఏది బాధ వచ్చినా, జ్వరం వచ్చినా దర్గాకి వెళ్ళి మంత్రం వేయించుకుంటాము, తాయెత్తు కట్టించుకుంటాము. అదొకటి. పైగా హైదరాబాద్లో ఈ రంజాన్ అవి జరిగితే బాగా పండుగ జరుగుతుంది, అప్పుడు మేము ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం. అలా తెలుసు. అలా ఇది ఇంకా హిందువులు మామూలుగా తెలుసు, కానీ క్రిస్టియన్స్ ఉన్నారని మాకు తెలియదు అసలు. ఎందుకంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటకు వెళ్ళనివ్వరు. ఒకవేళ బయటకు వెళ్ళి వచ్చినా మేము స్నానం చేసి ఆ బట్టలు ఇప్పి, ఇంకా మా మడి ఆచారం తెలుసు కదా, మేము అట్లా వెళ్ళేవాళ్ళం. అట్లాంటి కుటుంబంలో, మహా అతినిష్ట గరిష్ట కుటుంబంలో పుడితే నేను కూడా పూజలు చేస్తూ ఉండేదాన్ని. నేను ఉద్యోగం చేస్తూ కూడా ఏం చేసేదాన్ని, స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి, అదే ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చేసి బయట బకెట్లో నీళ్ళు పెట్టుకుని బట్టలు తడుపుకుని ఆ బట్టలు ఆరేసుకుని పొద్దున పూజ చేయడం కాదు, కుదరదు కాబట్టి సాయంత్రం వెళ్ళి పూలన్నీ తెచ్చుకుని అష్టోత్తర శతనామాలన్నీ పూజలు చేసుకునేదాన్ని. అయితే పూజలు చేసినప్పుడల్లా అసలు చిన్నప్పటి నుంచి ప్రాబ్లం తెలియదు, కానీ నాకు దేవుడు ఉన్నాడు కదా, మాట్లాడాలి, ఆయన్ని చూడాలని పిచ్చి కోరిక. చాలా అందంగా చూపిస్తాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు వీళ్ళని దేవుళ్ళుగా చూపిస్తుంటే ఎంత అందంగా ఉంటారు, ఎంత బాగుంటాయి, మహిమలు జరిగిపోతే పులిహార నైవేద్యం పెడితే అమ్మవారు వచ్చి చేత్తో తింటుంది. మరి నా పులిహార ఎందుకు తిందు, నా పూజలు ఎందుకు ఫలించు, నాతో ఎందుకు మాట్లాడు, నేను దేవుణ్ణి చూడాలి అని కోరిక పట్టుకుంది. సరే, దేవుణ్ణి చూడాలి, ఆ దేవాది దేవుణ్ణి కన్నులారా చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో నాట్యమాడాలి, ఆయనతో ఆడుకోవాలనుకునేదని. ఏది దేవుడికి ఉంటే కదా కనబడడానికి, దేవుడు లేడు. సరే, అయితే ఎదుగుతూ వస్తున్నాం. ఎదుగుతుంటే ఇంట్లో పరిస్థితులు అర్థమవుతున్నాయి. ఇంట్లో పరిస్థితులు ఏంటంటే, మా ఇంట్లో 2 కారణాల వల్ల నేను మరీ ముఖ్యంగా దేవుణ్ణి ఎతికా. ఒకటేంటంటే, మా ఇంట్లో పురిట్లో మరణాలు, ఆడపిల్లలు చచ్చిపోతారు కనలేక. గుర్రపు వాతం అని వస్తుంది, తెలుసు కదండి.
రెండవది ఏంటంటే మగపిల్లలు యవ్వనస్తులు చనిపోతూ ఉంటారు. మగపిల్లలు ఉండరు ఇంటికి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చచ్చిపోతూ ఉంటారు. ఆడపిల్లలైతే కనలేక తల్లి పిల్ల చచ్చిపోతారు. ఇట్లా జరుగుతున్నప్పుడు నాకు ఎదిగే కొద్దీ నాకు పెళ్ళి అవుతుంది, అమ్మో నేను చచ్చిపోతాను, చావంటే ఎవరికి ఇష్టం లేదు కదండి. ఎటు హిందూ ధర్మంలో మనకు భయం, కానీ ఎందుకంటే అక్కడ రెండో జీవం ఉందో లేదో తెలియదు, చెప్పరు ఎవరు. అయితే ఇక్కడ ఇప్పుడు చావైతే మేలు, బ్రతికైతే క్రీస్తు. ఎందుకంటే ఇప్పుడు చావు లేదు. ఒకటో చావు దేహానికే, అసలు ఆత్మకి చావు లేదు. రెండవ మరణం నరకం. అది ఎవరికి? దేవుని తెలియని వాళ్ళకి, తెలిసి కూడా వదిలేసిన వాళ్ళకి. కానీ మనకేంటంటే రెండవ మరణం లేదు, మనకి నిత్య జీవం ఉంది. అయితే అవి మరణం అయిపోతామో, నేను కూడా చచ్చిపోతానేమో, నేను ఆడపిల్లని కనలేక చచ్చిపోతానేమో అని నా భయం. రెండవది ఏంటంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు మా ఇంట్లో, మా డాడీ కూడా పెద్ద ఆఫీసర్, కానీ తిన్నామంటే తిండి ఉండదు, కట్టుకుందామంటే బట్ట ఉండదు, సరైన ఇల్లు ఉండదు. చాలా భయంకరమైన పరిస్థితులు. ఏంటంటే ఇంకా నైట్ ఇంటికి వచ్చామనుకో, ఎవరు ముందర వస్తే వాళ్ళకి నైటీ దొరికేది, లేదా ఒక నైటీ వారమైనా ఉతికితే ఇంకా వేసుకోవడానికి ఉండదు, కుళ్ళి కృషించిపోయేది ఆ నైటీ. ఆ డ్రెస్సులు అంతే, ఒకళ్ళు పొద్దున్న ఎవరు లేస్తే వాళ్ళకి డ్రెస్సులు దొరికేవి. ఇంత ఉప్పేసుకుని అన్నది, వయసులో ఉన్న వాళ్ళు అనిపించి ఆకలేస్తుంది, ఉద్యోగం చేయాలి, ఇంత ఉప్పేసుకుని అన్నది ఏంటో ఉప్పు కళ్ళు కూడా ఉండేది కాదు. అంత భయంకరమైన దరిద్రం దరిద్రం దరిద్రం. సరే మా నాన్నగారికి అనే జీతం తక్కువ, అప్పుడు మంచి ఆఫీసర్ కూడా. అయితే కానీ ఏంటంటే ఎవరైనా ఇలా బాధపడుతుంటే షూరిటీలు ఇవ్వడం, ఆ షూరిటీలో వాళ్ళు ఇవ్వకపోవడం, మోసపోవడం, ఆ డబ్బులు తీసుకుపోవడం, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరికి ఆరోగ్యం లేక ఇలా తిండి తిప్పలు ఉండవు అనమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమైందంటే నేను దేవుడిని వెతుకుతున్నా. మా ఇంట్లో మరణాలు తీసేయాలి, ఎన్నో నోములు జరుగుతున్నాయి, ఎన్నో హోమాలు, యజ్ఞాలు, గుళ్ళు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, నాగప్రతిష్ఠలు ఎన్ని చేసినా కూడా ఆఖరికి మాతో కూడా ఏమంటారు తపస్సు చేయించారు. దాన్ని ఏమని చెప్తారో మీకు, కొంచెం నాకు తెలుగు పదాలు రావు, నేను హిందీ ఎక్కువ మాట్లాడతాను అనమాట. అయితే చేయించారు, అవన్నీ చేసినా మాకు అవ్వలేదు. సరే ఆఖరికి నాకు ఇంకా మా ఇంట్లో దరిద్రం భరించలేకపోతున్నాను. సరే మా నాన్నగారికి పెళ్లి చేయాలంటే భయం. నా ముందర మా పెద్దనాన్నగారు అమ్మాయి అక్కయ్య కూడా చనిపోయింది, ఇంకా ఈ అమ్మాయికి చేస్తే చచ్చిపోతుంది, ఈ పెళ్లి చేస్తే పిల్ల చచ్చిపోతుంది, అది తట్టుకోలేవు. మా నాన్నగారికి డబ్బులు లేవు. ఏం ఇప్పుడు డబ్బుల్లో నేను పెళ్లి చేయను అంటున్నారు. నాకు 26 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. మా అమ్మగారు ఏడుపు, పిల్లకు పెళ్లి చేయండి చేయండి అని. అయితే పెళ్లి చేయరు. సరే మేము చేసుకోవాలంటే భయము. సరే తీరా చూస్తే నాకు ఒకటి తోచింది. అప్పుడే మాకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చేవారు కదా, కులాలు మతాలు ఉంటాయి, నీ గొడవలు ఉంటాయని ఏమీ తెలియదు. అయితే నాకు ఒకటి తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఉంది, పిల్లల్ని వెంటనే కనక్కర్లేదు అని ఊరికే టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే అమ్మయ్య పెళ్లి చేసేసుకుందాం. పెళ్లి చేసేసుకుంటే ఆయన జీతం అంతా నాకు వచ్చేస్తుంది కదా, ఆయన జీతం అంతా నాకు వస్తుంది. నాకేంటంటే మా ఇంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇలాంటివి తినరు మన. అయితే నాకేమో మా ఫ్రెండ్స్ అందరూ ఉల్లి దోశ తింటారు, నేను ఉద్యోగం తెచ్చి మా నాన్నగారి చేతిలో డబ్బులు పోయాలి. ఆ డబ్బులు ఏ పాకిదొడ్డి క్లీనింగ్ అయిపోయేవి, అవి తినడానికి ఉండేవి కాదు. అయితే నాకు ఆ ఉల్లి దోశ తినాలని చాలా ఇష్టం అన్నమాట, గుమగుమలు ఆడిపోతూ ఉండేది మేము ఆఫీస్ దిగంగానే కింద హోటల్లో. అయితే ఇంక నేను అనుకున్న పెళ్లి చేసేసుకుందాం. పెళ్లి చేసేసుకుంటే చక్కగా ఆయన బండి మీద వెళ్ళడం, మేము నడిచి 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 హైదరాబాద్ అంతా నడిచేదాన్ని. ఈయనంటారు ఈ రోడ్లన్నీ నడుస్తూనే ఉండేదానివి కదే అనేవారు. ఇప్పుడు కూడా వెళ్తే హైదరాబాద్ని ఎక్కిరిస్తారు, ఈ రోడ్లన్నీ మేము నడిచేదే, ఈడ్చుకుంటూ నడుచుకుంటూ పోయేది. అంటే డబ్బులు ఉండేవి కదా బస్సులకి, ఆటోలకి. అందుకని అక్కడ చూడండి, కట్టెలమ్మిన చోట పూలు అమ్మడం అంటే అక్కడే కారులో తిరుగుతున్నా నేను, వెళ్ళిన చోటల్లో కారు పెడతారు. అయితే ఎందుకు యేసయ్యని నమ్మబట్టి ఇప్పుడు చెప్తున్నా. అయితే అప్పుడు ఆ దేవుళ్ళలో ఉన్నాం కాబట్టి నడిచి 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 ఇవాళ నేను గట్టిగా ఉన్నానంటే కారణం సువార్త చెప్తున్నా అంటే ఆ నడకే. సరే పెళ్లి చేసేసుకున్నాం, ఆయన డబ్బులన్నీ నాకే కదా, చక్కగా బండి మీద తిరగచ్చు, ఉల్లి దోశ తినచ్చు, రోజుకో సినిమా చూడొచ్చు. సినిమా కూడా చూపించాలి, అప్పుడేమో మా డాడీ చూపించాల సినిమాకి, ఇప్పుడు దేవుడు చూపించట్ల సినిమా చూడలేదు ఇంకా ఇంతకి. అయితే అలాగా నేను అనుకుని సరే పెళ్లి చేసేసుకుందాం. అప్పుడు ఏదో నేను టీచర్ ట్రైనింగ్ చేశాను, అనుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం ఆగిన కడుపు కాలు ఆగదంటారు కదా, కడుపు వచ్చేసింది పాపాయి కడుపులో. అయితే పురిటి టైం అయిపోయింది. పురిటి టైం అయితే ఆ డాక్టర్ గారు మా చుట్టాలు ఆవిడ అన్నారంటే, బాబాయ్ గారు మీరు ముహూర్తం పెట్టుకోండి పురుడు పోద్దామంది. సరే ఆ స్వాతి నక్షత్రం ఏదో ముహూర్తం పెట్టారు 27వ తారీఖు ఇలాగాని. ఆ ముహూర్తం పెట్టినప్పుడు నాకు వామిటింగ్లో బ్లడ్ పడుతుంది, బ్లీడింగ్ అయిపోతుంది. అయితే ఏంటి ఎప్పటి నుంచి అవుతుందంటే ఏమోనండి అన్న. నాకు అసలు పురుడెట్ వస్తుందో తెలీదు. అలా నాకు తెలియక అవన్నీ సిమ్టమ్స్ అని తెలీదు. ఆవిడ చూసి అమ్మో పాప బతకదండి కష్టము అని చెప్తే ఇంక మా వాళ్ళందరూ ఏడుస్తున్నారు.
నెక్స్ట్ ఈ అమ్మాయి అయిపోతుంది అని. సరే ఆపరేషన్ టేబుల్ మీద తీసుకెళ్తున్నప్పుడు నేను ఒకటి అనుకున్నా, అయ్యో దేవుడు కనబడితే నేను చచ్చిపోయిన మిగతా తరాల వాళ్ళకి చావు లేకుండా చేసేదాన్ని కదా ఆడపిల్లలకి, అయ్యో అదేంటి నేను చచ్చిపోతున్నాను, చస్తే పోతే పోయిందిలే అనుకునేసరికి దేవుడి ప్రణాళిక ఆకాశం నుండి నరులను చూసి పరిశీలిస్తాడు కదా, తనని ఎవరు చూస్తున్నారని. ఆయన పరిశీలించినప్పుడు నేను వెతుకుతున్నాను కదా, నేను దొరికాను, నన్ను బ్రతికిచ్చాడు, అనుకోకుండా బ్రతికాను. అందరూ ఆశ్చర్యం, మా వంశాల్లో నేను ఫస్ట్ బ్రతికా. ఆశ్చర్యపోయారు, మా నాన్నగారు కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత ముగ్గురు అక్క చెల్లెళ్ళకి కూడా అలాగే పురుళ్ళు, మేము నలుగురు అక్క చెల్లెళ్ళు, నలుగురికి భయంకరమైన పురుళ్ళు అనమాట. ఎలాగంటే ఒక అమ్మాయికి బీపీ, ఒక అమ్మాయికి షుగరు, అలా వచ్చేసి సగం ఒక అమ్మాయికి సగం బాబు బయటకు వచ్చి రాకుండా ఇట్లా 4 పురుళ్ళు అయిపోయాయి. ఇంత చేసినా మా తమ్ముడు చనిపోయాడు. మా తమ్ముడు చనిపోయేసరికి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. అయితే ఈలోపు సరే ఇలా అవుతోంది, పురుళ్ళు గట్టెక్కాము. ఆ స్కూల్లో అన్నాలు వండుతునేవారు, తింటుంటే కళ్ళు మెరిసిపోయావు, కానీ తింటే ఎక్కడ నేను లోకు అయిపోతాను, ఇంకా ఆ టార్చర్ భరించలేం. టీచర్స్ చాలా ఏడిపిస్తారనమాట. అలాగా తిండుండేది కాదు, ఇల్లుండేది కాదు, ఇట్లా భయంకరంగా అయిపోయింది సమస్య. అయిపోయినప్పుడు నేను చచ్చిపోదాం అనుకుని డిసైడ్ అయిపోయా. ఇంకా వేస్ట్, అప్పుడు చచ్చిపోదామని డిసైడ్ అయిపోయా. ఇంకా వేస్ట్ అని చెప్పి చచ్చిపోదామని డిసైడ్ అయిపోయి 20వ తారీఖు రెంట్ కట్టాలి, ఇంకా రెంట్కి కూడా డబ్బులు లేవు అని చెప్పి చచ్చిపోదాం అనుకుని ఏడుస్తూ కూర్చున్నాను. ఇది ఇట్లా ఒకటే గది నాది, ఇక్కడ మంచం మీద కూర్చున్నాను. అయితే ఏడుస్తూ ఉంటే ఇలాగే మా నాన్నగారికి ఆదుకోవాల్సిన టైంలో నేను చచ్చిపోయి పెద్ద బాధ మిగులుస్తున్నాను అని చెప్పి, అప్పుడు ఇంకో బాధ ఏంటంటే దేవుళ్ళన్నీ పటాలు తీసేసాయి, దేవుళ్ళు ఎవరు లేరు, కనబడట్లేదు. నాకు కూడా ఆడపిల్ల పుట్టింది, రేపు ఈ పిల్ల చనిపోతే నేను ఆ బాధ అస్సలు భరించలేను, నేను చచ్చినా పర్లేదు అని చెప్పి ఇద్దరం విషయం తాగి ఊరవుట్ చచ్చిపోదాం, నన్ను కాల్చడానికి కూడా 2000 అప్పుడు డబ్బులు లేవు మా నాన్నగారి దగ్గర అని ఊరావతలకి వెళ్ళి చచ్చిపోదాం, పురుగుల మందు తాగని డిసైడ్ అయ్యి ఏడుస్తుంటే అప్పుడు యేసయ్య ఇటు వస్తున్నాడు. వచ్చే ముందు నేను చెప్తాను ఎలా వచ్చాడనేది. ఈలోపు నేను ఏడుస్తూ ఒకటి ఆలోచించి, ఇంక నేను ఏ దేవుడినైనా మిస్ అవుతున్నానా? దేవుడైతే ఉన్నాడు, ఆకాశం నిలబడుతోంది, సముద్రం అక్కడ ఆగుతోంది, మరి ఏంటి మహిమ ఉంది, దేవుడు ఉన్నాడు, నేను మిస్ అవుతున్నానా? చిలుకూరు వెంకటేశ్వర స్వామికి 100 ప్రదర్శనాలు చేయొచ్చుట, అక్కడ రూపాయి కూడా ఇయ్యక్కర్లేదు, నా దగ్గర ఇంకా డబ్బులు లేవు. నేను అన్ని గుళ్ళకి, అన్ని సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయుడికి, బుధవారం ఒక్కరోజు నాకు ఏ దేవుడో తెలియలేదు సౌలు గారు చెప్పే వరకు. అయితే అన్ని రోజులకి దేవుడు యేసయ్యే. ఆ బుధవారం అన్నం తినేదని, గురువారం సాయిబాబాకి, శుక్రవారం సంతోషమాత అష్టలక్ష్మి పూజ, శనివారం వెంకటేశ్వరుడు, ఆదివారం సూర్యుడు, ఇంకా మిగతా దేవుళ్ళు, ఇలా చేసుకుంటూ వచ్చి ఒక్కరోజు అన్నం తినేదాన్ని. ఆ అన్నం కూడా ఉండేది లేకపోతే లేదు. ఇలా ఇన్ని పూజలు చేసా, ఒక్క దేవుడు పలకలా, పట్టాలు గిట్టాలు తీసేశాను, చచ్చిపోదామని డిసైడ్ అయిపోతున్నాను. కానీ ఆఖరిగా దేవుడు అనేవాడు లేకుండా ఈ ప్రపంచం నడవదు. ఎవరు సరే చిలుకూరు వెంకటేశ్వర స్వామి. ఎందుకు నాకేమైందంటే, ఈ దేవుడు వెళ్దాము అనుకుంటున్నాను చిలుకూరు, వెళ్ళి ఇంక రేపు పొద్దున ప్రార్థనలు ఓపిక లేదు, అయినా చేసేద్దాము ఆఖరిది ఎందుకు అనుకుని ఏడుస్తున్నప్పుడు నాకు మంత్రాలన్నీ గుర్తొస్తున్నాయి. ఏంటంటే మాకు ఒడుగు అని చేస్తారు. ఒడుగు అంటే బ్రాహ్మడు అంటే ద్విజుడు, అంటే ద్విజుడు అంటే 2 జన్మలు కలిగినాడు. అయితే 2 జన్మలు అంటే పాపపు జన్మలో నశించి నూతనంగా దేవుళ్ళో ఉద్భవించిన వాడు బ్రాహ్మణుడు అనమాట. అయితే ఈ బ్రాహ్మణుడు అవడానికి ఉపనయనం చేస్తారు. ఉపనయనం అంటే ఒడుగు, ఉప అంటే అదనము, నయనము అంటే కన్ను. ఉపనయనం అంటే అదనపు కన్ను కలిగి ఉండడం, అంటే జ్ఞాన నేత్రం తెరవబడుతుంది. అంటే మీకు బాప్తిస్ము, వాళ్ళకు ఒడుగులు, మాకు ఉపనయనం అంటారు. ఇది చేసినప్పుడు ఎందుకంటే మారు మనస్సు కలిగి దేవుళ్ళో నూతనంగా ఉద్భవించడం. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మని ఆరాధించేవాడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మకి మనకి మధ్య రాయబారి. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. అంటే ఇలాంటి బ్రాహ్మణుడు అవ్వాలంటే ఒడుగు చేయాలి. అయితే అందులో గాయత్రి మంత్రం ఉంది. ఓం భూర్భోత్సవ తత్వీతురణ్యో భర్గోదేవస్య ధీమహి ధియో యోనో ప్రచోదయాత్. అంటే ఏంటి? గాయత్రి మంత్రం. గాయత్రి అంటే అమ్మవారు కాదు, అమ్మవారి మంత్రం అంటారు, కానీ గాయత్రి అంటే ఒక మహాశక్తి మంత్రం. ఈ లోకాలని సృష్టించి పరిపాలిస్తున్న ఒక శక్తి యొక్క గుణగణాలు అవి. అంటే ఏంటి? ఓం భూర్భోత్సవ తత్వ అంటే ఓంకార స్వరూపుడు, అక్షర స్వరూపం కలిగినవాడు, నాద బ్రహ్మ శబ్ద స్వరూపం కలిగినవాడు. మీకు అర్థమవుతుంది కదా వివరించక్కలేగా. నాద బ్రహ్మ నాదం అంటే ఆయనకి ఆరాధన ఇష్టం. అక్షర స్వరూపం కలిగినవాడు, వాక్యమే అది ఎందు వాక్యమే ఎండను దేవుడు, వాక్య స్వరూపం కలిగినవాడు. ఓంకార స్వరూపుడు, స్వయంభూడు, తనకు తానై ఉన్నవాడు. స్వయంభూడు, ఆది సంభూతుడు, ఆదిలోనే ఉన్నాడు. సకల దుఃఖరహితుడు, మరణాన్ని సైతం తీసేయగలవాడు. సకల ఐశ్వర్యములు ఇచ్చేవాడు. అంటే ఇల్లు వాకిళ్ళ ధనమే కాదు, పిల్లలు పుట్టడం, ఆరోగ్యము, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, అన్నీ సకల ఐశ్వర్యములు ఇవ్వగలవాడా.
నిన్ను నేను ఈ దినాన స్వీకరిస్తున్నాను. నేను స్వీకరించడానికి యోగ్యమైన, శ్రేష్ఠుడైన, పరిశుద్ధుడైన, పాపం లేనివాడా. ఈ పాపం లేనివాడా అంటున్నాం అంటే పాపం లేనివాడు దేవుడు అని చెప్తాను మా గాయత్రి మంత్రం. అయితే నేను ఈ దినాన్ని స్వీకరిస్తున్నాను కాబట్టి నా బుద్ధుల్ని, జ్ఞానాన్ని ప్రేరేపించు. మన పరిశుద్ధాత్మ ఏంటి? అనుక్షణం మన బుద్ధుల్ని, జ్ఞానాన్ని ప్రేరేపించి తండ్రి మార్గంలో నడిపిస్తూ తండ్రి రాకడ పర్యంతం ఆయుత్తపరుస్తాడు. అలాంటి ఈ దేవుడు ఎవరు? దేవుడు గుణగణాలు బాగున్నాయి. పాపం లేని పరిశుద్ధుడు, ఆది సంభూతుడు. అయితే ఇలాంటి దేవుడు ఎవరు? మేము సంధ్యావందనం అని చేస్తాం. పాపోహం పాపకర్మణం పాపాత్మం పాప సంభవామి త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అంటే పాపంలోనే పుట్టా, పాపంలోనే పెరిగా, పాపిగానే నీ శరణు జొచ్చుతున్నా. అన్యదా శరణం నాస్తి, నాకు ఈ పాపంలోంచి తీసేవాడు లేడు. త్వమేవ శరణం మమ, నువ్వు తప్ప ఈ పాపంలోంచి తీసేవాడు లేడు అని మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే అది సంధ్యావందనం అంటారు, 3 పూట్లు చేస్తారు. అయితే ఈ పాపం లేని పరిశుద్ధుడు ఎవడు? ఈ పాపంలోంచి తీసేవాడు ఎవడు? ఎందుకంటే పాపాలను తప్పించుకోలేపాం. పాపంలో వచ్చే జీతం మరణమే. పాపం వల్లే మాకు శ్రమలు వస్తాయని అది తెలుసు మా పురాణాల ద్వారా. సరే, ఈ పాపంలోంచి తప్పించే దేవుడు ఎవరు? మళ్ళీ మంత్రాలు గుర్తు చేసుకుంటున్నా అన్నీ. అయితే మరి తర్వాత సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం. ఇది వేదాలండి. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు తల నుంచి అరికాళ్ళ వరకు చేసే అంటే కాళ్ళతో గుడికి, ఆఫీసులకి, ఎక్కడికి వెళ్ళాలి, పాఠశాలకి వెళ్ళాల్సిన కాళ్ళు వేశ్యాగృహాలకి, మందు పాత్రలకి, యుద్ధాలకి వెళ్తున్నాయి. చేతులతో స్తుతి 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 అని డాన్స్ చేయాల్సిన చేతులు నీ డమ్మ డక్కలాలి అంటూ ఉంటాం కదా. అలా అంటే ఏంటి? తిట్లు కొట్టుకున్నప్పుడు, లేకపోతే తిట్టుకోవడం, లేకపోతే వాళ్ళ మీద చెప్పడం, ఇలా ఆమంట అట్లా చేతులతో, తలతో చేసే పాపాలు, ఆలోచనలు దేవుని గురించి ఆలోచించాల్సింది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆయన మహిమస్వరూపం చూడాల్సింది, ఆయన అడగాల్సినవి, ఆయన ప్రార్థించాల్సినవి ఆలోచించకుండా ఆమె ఇట్లా అంటే ఈమె ఇట్లా అంటే ఇలా చేస్తే బాగుంటుందా, దాన్ని ఇలా తగలేస్తే ఇట్లా ఆలోచనలు. సరే, అలా సర్వ పాపాలు అంతే కదా. సర్వ పాపాలు పోవాలంటే మా దాంట్లో ఏం చేస్తారంటే ఆవు ఉచ్చ, గంగా జలం, ఇంకా అంటే పాలు నీళ్ళు ఉంటుంది. ఇప్పుడు మా దాంట్లో కూడా పుష్కర స్నానం అంటారు. పుష్కర నదిలో పుష్కరుడు అనేవాడు తపస్సు చేసి అన్నాడు, నాకు గ్రేట్నెస్, నాకు ఒక ప్రత్యేకత ఇమ్మన్నప్పుడు ఆ పుష్కర నదుల్లో గనక స్నానం చేస్తే పాపాలు పోతాయంటారు. మాకు తెలుసు ఆ పుష్కరాల్లో పాపాలు పోవాలని ములిగినప్పుడట మా పాపాలని చెట్టును పట్టుకుంటాయట. మళ్ళీ పుష్కరంలోంచి స్నానం చేసి రాగానే లటక్కున మనల్ని పట్టుకుంటాయట. అంటే పాపాలు పోవట్లేదు అందులో స్నానం చేసిన. పుష్కరాలకు వెళ్ళినా వేస్ట్. అవన్నీ చెప్పాలంటే ఇది పెద్ద బుక్ ఉంది. అయితే ఆ పుష్కరంలో స్నానం చేసినా పాపాలు పోవట్లా. అందుకే మా పాపాలు పోవట్లేదు. ఎట్లా? ఈ గంగాజలంతో పోవట్లా, వీటితో వీటితో పోవట్లేదు. అట్లాగా ఈ పాపాలు పోవట్లేదు కదా. మరి సర్వ పాపాలు పోవాలంటే రక్త ప్రోక్షణం జరగాలట. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? పరమాత్మదై ఉండాలి. తద్రక్తం పరమాత్మైన, పరలోకమందున్న ఆత్మదై ఉండాలి. పరమాత్మ అంటే పరలోకమందున్న ఆత్మదై ఉండాలి. ఆయన యొక్క రక్తంలో మనం మునిగితే మన పాపాలు పోతాయి. ఆ రక్తం కారాలంటే ప్రజాపతి దేవేభ్య యజ్ఞం కృత్వ ప్రాయశ్చిత్. ప్రజల్ని పరిపాలించేవాడు యజ్ఞం చేయాలి. పరలోకమందున్న ఆత్మ యజ్ఞం అవ్వాలి. ఒకడు యజ్ఞం చేయాలి, ఒకడు యాగం అవ్వాలి. అంటే ఏంటి? ప్రజల్ని పరిపాలించేవాడు యజ్ఞం చేస్తే ఆయన పరలోకమందున్న ఆత్మ యజ్ఞం అయితే ఆ కారిన రక్తంలో పాపాలు పోతాయని వేదాలు చెప్తున్నారు. అలా చనిపోయిన దేవుడు ఎవరైనా మా కోసం ఉన్నారా? అలా యజ్ఞం చేసి యాజ్ఞమైన దేవుడు ఉన్నాడా? లేరు. సరే, మరి ఎవరు ఈ దేవుడు ఎవరు? తర్వాత ఇంకా పోతే ముందరికి ఉపనిషత్తులు ఉన్నాయి, ఇంకా మంత్రాలు ఉన్నాయి. ఏంటంటే ఓం బ్రహ్మపుత్రాయ నమః, ఓం కన్యసుతాయ నమః, ఓం వృక్షశూలారుంధాయ నమః, ఓం పంచగాయ నమః, ఓం మృత్యుంజయ నమః, ఓం శివాయ నమః, ఓం సదాశివాయ నమః. ఇలా మంత్రాలు ఉంటాయి. మాకు చాలా మంత్రాలు ఉన్నాయి. మీకు ముఖ్యమైనవి చెప్తున్నాం మన యేసు గురించి. అయితే ఏంటంటే ఓం బ్రహ్మపుత్రాయ నమః, బ్రహ్మకి పుత్రుడుగా కలవాడా నీకు నమో నమః. ఓం కన్యసుతాయ నమః, కన్యక గర్భమందు ఉద్భవించిన వాడా నీకు నమో నమః. ఓం వృక్షశూలం అరుంధాయ నమః, శూలం అనే మాను మీద వేలాడిన వాడా నీకు నమో నమః. ఓం మృత్యుంజయాయ నమః, మృత్యువుని జయించి లేచిన వాడా నీకు నమో నమః. ఓం పంచగాయ నమః, 5 గాయాలు కలిగిన వాడా నీకు నమో నమః. శివం అంటే ప్రేమ అని అర్థం అండి సాంస్క్రిట్లో. ఓం శివం ప్రేమ కలిగిన వాడా నీకు నమో నమః. సదాశివాయ నమః, ఎప్పటికీ ప్రేమ కలిగిన వాడా నీకు నమో నమః అని చెప్తున్నాం. మరి ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? అయితే హల్లెలూయా చెప్పండి. ఓకే, సీరియస్గా వింటున్నారా? బాగుందా?
ఇంకా బాగుంటుంది చూడండి ముందు. అయితే సరే ఓకే, ఎందుకంటే ఇక్కడేమో వాళ్ళకు ఇటంతా నవ్వుతున్నారు, ఇంట్రెస్ట్ మీరు అందరూ మన వింటుంటే మీరు సంతోషంగా వింటున్నారు అనుకో, ఏసైని అడుగుతాను, నువ్వు ఎదురుకుండా కూర్చుని విని ప్రభా నేను సరిగ్గా చెప్తున్నానా అంట మనసులో. అందుకని ఒకళ్ళలో కనబడతాడు నాకు ఏసయ్య, ఖచ్చితంగా కనబడతాడు, వింటూ ఉంటాడు ఆయన. అదే ఇందులో ఏమైంది, మంత్రాలు చూశాను, ఉపనిషత్తులు మెయిన్ అందులో అసలు ఉంది మాది మన దేవుడి గురించి. ఏంటంటే కుశ్చితాన్ కుమారియ తాతి, కుశ్చితములు బాపేవాడు, పాపములు బాపేవాడు కుమారుడు. అపుత్రస్య గతిర్నాస్తి నా పుత్రస్య లోకోస్తి అంటారు. పుత్రుడు లేని వారికి గతియు మోక్షము లేదు, నా పుత్రస్య లోకోస్తి, పుత్రుడు లేని వారికి లోకమే లేదు. అయితే ఈ కుశ్చితాన్ని కుమారే తాత, మనలో కుశ్చితాలు తీసేసేవాడు కుమారుడు అని చెప్తున్నాయి ఉపాసనలు. అయితే ఆ కుశ్చితం పాపాలు తీసే కుమారుడు ఎవరు? ఇందాకేమో ఓం బ్రహ్మపుత్రాయ నమః అంటున్నాం. ఇప్పుడు మీ అందరికీ కొడుకున్నాడా అండి? కొడుకులు ఉన్నారా? కొడుకు కాదు, కొడుకులు. అందరికి కొడుకులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేనేం పెంచుకోనులేండి, అడగను. కొడుకులు ఉన్నారు కదా, మీ అందరికీ ఒక టెన్షన్ ఉండదు. మేము చచ్చిపోతే మా నోట్లో తులసి నీళ్ళు కానీ మా తలకొరివి కానీ పెడితే, మమ్మల్ని బొంద పెడితే మేము పరలోకి వెళ్ళిపోతాం, అవునా? నా నోట్లో నీళ్ళు పోయిపోతే నేను పరలోకి వెళ్ళాలతా. ఇక ఏసైని తగులుకున్నా, అప్పటికి తెలుసుకున్నానులేండి దేవుణ్ణి. సరే ఇప్పుడు మీ అందరి కొడుకులు, మీ అందరికీ పెద్ద ధీమా, మా కొడుకు మమ్మల్ని బొంద పెడితే మేము పైకి వెళ్ళిపోతాం. వారం పొద్దున అమ్మ మత్తయి 19వ అధ్యాయం అన్నారు. అన్నప్పుడు మీరు ఒక అతను వచ్చి అడుగుతాడు, అయ్యా నేను పరలోకం చేరాలంటే ఏం చేయాలంటాడు ఓ ధనవంతుడు. అయ్యా ఆజ్ఞలు పాటించాలి. మనందరం ఆజ్ఞలు పాటిస్తాం. ఎందుకు పాటిస్తాం? దేవుని కోసం, దేవుని మీద ప్రేమతో కాదు. మీరు వెళ్ళి చంపేయమంటే పొడి చేస్తారా? అబ్బా పొడి చేసి నేను జైలుకి వెళ్ళాలా? ఆ దరిద్రపు చెప్పుకోడు ఎవరు తింటారు? ఆ కంపులో ఎవడు ఉంటాడు? అందుకన్నా పొడవు. అంతేకాని దేవుడు వద్దన్నాడని పొడవు. దొంగతనం ఎందుకు చేయం? దొంగతనం చేస్తే జైలు వేస్తాం. అంటే మనం మన సెల్ఫిష్నెస్ కోసం. అయ్యన వచ్చి ఏం చేశాడు? అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను అయ్యా అన్నాడు. ఆ పిల్లాడు వచ్చి, ఆ యవనస్తుడు వచ్చి, పాటిస్తున్నావు కదా, మరి నీ దగ్గర ఉన్న ధనం అంతా పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. అతనికి అర్థం కాల, అప్పటి ధనం ఇచ్చేసి వెంబడించమంటున్నాడని. అసలు ఏసైని వెంబడిస్తేనే కదా. అయితే అతను నమ్మో ఇది కుదరదు, ఏ పప్పులైనా ఉడుకుతాయని వెళ్ళిపోతాడు, ధనం ఇవ్వడానికి ఒప్పుకోడు. అంటే ఏసైని వెంబడించడానికి అక్కడ మాట పట్టుకోవాలి, ధనమే ఆలోచించాడు, కానీ నన్ను వెంబడించు అన్నది మాట మర్చిపోయాడు. చూడండి ఆత్మీయంగా గుర్తుపెట్టుకోండి, ఈ బైబిల్లో ప్రతి వచనంలో ఒక పెద్ద ఏమంటారండి మర్మం ఉంది. పెద్ద మర్మం ఉంటుంది ఒక్కొక్క వచనంలో, ఒక్కొక్క వర్డ్లో, ఒక లైన్ కాదు. ఇక్కడ ఏమన్నాడు? ధనాన్ని ఇచ్చి నన్ను వెంబడించమంటే అతను వెంబడించు అన్నది ఏసైని వెంబడించాలి. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు సూది బెజ్జంలో ఒంటి దూరుతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో తేడు. ధనవంతుడు అంటే ఏంటి? నా నిమిత్తం అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా, ఆ ధనం అంటే ఇందాక చెప్పా గాయత్రి మంత్రంలో. అంటే ఏంటి? సకల దుఃఖరైడు సకలైశ్వర్యములు ఇచ్చేవాడంటే నా నిమిత్తము అక్క చెల్లెల అన్నదమ్ములు తల్లిదండ్రులను వదులుకున్నవాడే, నన్ను వెంబడించినవాడే పరలోకంలో చేరతాడు అని చెప్తాడు. అని నేనే మార్గము సత్యము జీవము. సత్యం అంటే ఏంటి? ఆయన పేరు. నేనే మార్గం అంటే నా ద్వారా తప్ప, ఎందుకంటే తండ్రి ఇంటికి మార్గము ఏసైకి తప్ప తెలియదు, ఆయనే వెళ్ళొచ్చినవాడు. కాబట్టి ఏసైని నమ్మిన వాళ్ళు తప్ప పరలోకం చేరరు. నా ద్వారానే తప్ప ఎవరు చేరరు. సూది బెజ్జంలో ఒంటి దూరుతుంది, కానీ నన్ను నమ్ముకోకుండా ఎవడు పరలోకం చేరడు. అంటే ఏంటి? నేనే మార్గము సత్యము జీవము. అంటే జీవం ఉన్నవాడే పరలోకం చేరతాడు. చచ్చిపోయినవాడు చేరతాడా? రెండో మరణం ఉన్నవాడు చేరతాడా? ఫస్ట్ చెప్పాను. అయితే ఇలా అన్నాడు అనమాట. అని అప్పుడు చెప్తాడనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నీకు పుట్టిన కొడుకు నాకు పుట్టిన కొడుకు కాదు. ఏంటి పరలోకం చేర్చేది? తులసి నీళ్ళు పోస్తే గుటుకుమని చస్తాను తప్ప పైలోకి వెళ్ళవు. యేసయ్య దేవుని ఓం బ్రహ్మపుత్రాయ నమః, బ్రహ్మకి కుమారుడు అయిన దేవానికి నమో నమః. ఆ దేవుని కుమారుని ఎవరైతే యేసుని రక్షకుడిగా అంగీకరిస్తారో ఆయనకి పరలోక రాజ్యం దారి తెలుసానో, ఆయన తండ్రి యొక్క కుమారుడు, తండ్రి ఇంటికి మనల్ని తీసుకెళ్తాడని ఆయన ఎవరైతే వెంబడిస్తారో, వెంబడించడం అంటే ఇప్పుడు యేసయ్య ఇక్కడ లేడు కదా వెంబడించడానికి, కానీ చూసి విశ్వసించేవాడు కంటే చూడక విశ్వసించేవాడు గొప్పోడు అంటాడు. చేతిలో వేలు పెట్టి చూస్తే కాదు, నేను యేసుని నమ్ము నువ్వు పరలోకం వస్తావు అంటాడు. దొంగకి ఏమైందంటే నిమిషంలో యేసు దేవుడు అని నమ్మాడు, టక్కున. ఇప్పటిదాకా అలాంటి తీర్పు ఎవరికి లేదు, ఇక ముందు ఉండదు. దొంగ పరలోకం వెళ్ళిపోయాడు, అతనికి తీర్పు లేదు. అలాగా యేసు ప్రభు నమ్మితే పరలోకం వెళ్తామా అనేది తెలిసిందనమాట. ఇలా మన హోసన్న గారికి ఒక్కొక్క పాట ఒక్కొక్క శ్రమలో ఇచ్చినట్టు ఒక్కొక్క శ్రమలో ఒక్కొక్క వాక్యం నాకు ఇచ్చారు. సరే ఇట్లా అయిపోయింది. ఇట్లా అయిపోయాక ఇంకేమవుతుంది? దేవుళ్ళందరినీ చూశాను, ఈ వేదాలు ఉపనిషత్తులు చూశాను. తర్వాత విప్రుడు అంటే బ్రాహ్మణుడు, ఈ ధరలో వశిష్ఠుడు అనేవాడు. ఆయన బ్రాహ్మణుడు ఎలా అయ్యాడు? తపస్సు చేయడం వల్ల. ఇందాక ద్విజన్మ కలిగాను అన్నారే, ద్విజన్మ కలగడం వల్ల, ఆ తపస్సు వల్ల బ్రాహ్మణుడు అయ్యాడు.
తర్కింప కులమేది విశ్వదాభిరామ వినరేమ జన్మనా జాయితే శూద్ర కణమనా జాయితే ద్విజం అంటారు. మనందరం శూద్రుడే పుట్టినప్పుడు. శూద్రుడు అంటే ఏంటి? పరిశుద్ధత లేనివాడు. పాపంతో జన్మ పాపం ఉంది కదా మనకి పుట్టినప్పుడే. కర్మ పాపం తర్వాత వస్తుంది. ఆదాం పాపం ఉంది కదా, అందుకే జన్మతో అందరం శూద్రులే. శూద్రత అంటే పాపం. ఆ పాపం పోవాలంటే మనం తపస్సు చేయాలి. అంటే ఈ ప్రార్థనలు ఇవే తపస్సులు. అయితే జన్మతో అందరూ శూద్రులే. కర్మణా జాయితే ద్విజం, కర్మ వల్ల ద్విజన్మ ఎత్తుతాం. అంటే కర్మ ఏంటి? మనం చేసుకునే పూజల వల్ల రెండో జన్మ ఎత్తుతాం. ఆ రెండో జన్మ ఏంటి? పాపం అవచ్చు, పుణ్యం అవచ్చు. ఏంటంటే మా బ్రాహ్మలు అగ్రులు అని చెప్తారు, కానీ అసలు ఏంటంటే బ్రాహ్మణుడు యేసయ్య అంటే ప్రధాన యాజకుడు ఆయన. బ్రాహ్మణులు అంటే యాజకులు అనమాట. అంటే ప్రధాన యాజకుడు యేసయ్య. అంటే బ్రాహ్మణుడు ఎవడైనా కావచ్చు. ఇప్పుడు మనం బాప్తిస్వం తీసుకున్న వాళ్ళందరూ బ్రాహ్మణులు అంటే బ్రహ్మను ఆరాధించే వాళ్ళం, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. బ్రహ్మకి మనకి మధ్య రాయబారులు ఏమంటే, అక్క ప్రార్థన చేసి కొంచెం, తమ్ముడు ప్రార్థన చేసి చెప్తావా, మా ఇంట్లో కొంచెం శ్రమగా ఉంది, పాపకు ఉద్యోగస్తులు లేదు చెప్పినా, నా ప్రార్థనలు పెట్టినాను అంటాం కదా. అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం. మీరు ప్రార్థనలో పెడితే దేవుడు మాట్లాడచ్చు. అక్క కొంచెం టిక్కు పెట్టాడని ఒక తమ్ముడు అంటాడు, లేకపోతే ఒక తమ్ముడు అంటారు ఒక మేడం, ఒక పాస్టమ్ గారు అన్నారు, అమ్మ చీకటి కనబడుతుంది అన్నారు ఫస్ట్ ఇయర్. ఇంకో తమ్ముడు అన్నాడు, అక్క టిక్కు పెట్టాడు మా కోడలికి అన్నాడు. అనేసరికి అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు. అంటే ఏంటి? ఇక్కడ ఇప్పుడు నాకు అర్థమవుతోంది, కులం లేదు, మతం లేదు. అంటే ఏంటంటే ఇది తెలుసుకున్నాక నేను ఇవన్నీ ప్రార్థనల ద్వారా తెలుసుకున్నాను.